నమస్కారం భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. పాపాలను సమూలంగా నిర్మూలించేవి దీపాలు. పాప నిర్మూలన చేసే దీపాలను వరుసగా పేర్చడాన్ని దీపావళిగా పెద్దలు చెబుతారు. తమసోమ జ్యోతిర్గమయ అంటే చీకటి నుంచి వెలుగులోకి నడిపించమని చేసే దైవ ప్రార్థన. బృహదారణ్యక ఉపనిషత్తులోని సుభాషిత శ్లోకంలోని ఒక భాగం ఇది. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. అసత్యం నుంచి సత్యానికి, చీకటి నుంచి వెలుగుకు, మృత్యుముఖం నుంచి అమరత్వానికి నడిపించమని తెలిపే ప్రార్థనా శ్లోకం ఇది. ఇందులో అజ్ఞాన చీకట్ల నుంచి జ్ఞాన జ్యోతి వైపు మళ్లించమని చేసే ప్రార్థన దీపావళి పర్వదినంలో కనిపిస్తుంది. శరదృతువులోని ఆశ్వయుజ మాస ఆఖరి రోజున మనం దీపావళి పండగ చేసుకుంటాం. ఆ మరుసటి రోజు నుంచి కార్తీక మాస దీక్షలకు సమాయత్తమవుతాం. సద్గుణ సంపత్తికి, సజ్జనత్వానికి, సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీకగా దీపజ్యోతిని భావించి పరబ్రహ్మ స్వరూపంగా ఆరాధిస్తాం. ఆశ్వయుజ బహుళ అమావాస్య దీపావళి అమావాస్య. అయితే దీపావళి పండుగ ఒకరోజు 2 రోజుల పండుగ కాదు. పంచపాండవులను జ్ఞప్తికి తెచ్చే విధంగా ఉండే దీపావళి 5 రోజుల పండుగ. చతుర్యుగాల్లో జరిపిన పండుగ. అమావాస్య నాడు వచ్చే పున్నమి రోజు లాంటి ఆనంద శోభావళి చీకటి వెలుగుల దీపావళి. చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి. ఇది సినీ కవి గేయవాక్కులే కావు, జీవిత సత్యాలు. జీవితంలో సుఖదుఖాలు, కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. అయితే ఆనందం, ఆశలతో జీవితం దీపావళి పండుగలా సాగుతుంది. గువ్వలా బతకాలని తారాజువ చెప్పగా జీవితం క్షణికమని చిచ్చుబుడ్డి చెబుతుంది. నిప్పుతో చెలగాటం ముప్పు తెచ్చి పెడుతుందని, అందుకు తాను సాక్ష్యమని టపాకాయ చెబుతుంది. ఆనందాల కేళిలా దీపావళిని చేసుకోవాలి తప్ప అజాగ్రత్తగా, తొందరపాటుతనంతో ప్రమోద పర్వదినాన్ని ప్రమాదాలు, విషాదాలమయంగా మార్చుకోకూడదని దీపావళి బాణాసంచా మనకు ముందస్తు హెచ్చరికలు చేస్తుంది. గుండెలదిరేలా బెదరగొట్టాగలదు, చిటపటమని వెలుగు చిలుగు పువ్వులు చిమ్మాగలదు, కటిక చీకట్లను మిరుమిట్లు గొలిపే కాంతులతో నింపాగలదు. అదే దీపావళి బాణాసంచా. చిన్నా పెద్దానే తేడా లేకుండా అందరూ కేరింతలు కొడుతూ బాణాసంచా కాలుస్తూ చీకటి వెలుగు చిలుగుల నడుమ చేసుకునే ఆనందాల కేళి దీపావళి. దీపం అంటే కాంతి, శుభం. ఏ మంచికి సంబంధించిన అర్థమైనా దీపంలో కనిపిస్తుంది. పాపాలను పటాపంచలు చేసేవే దీపాలని పెద్దలు చెబుతారు. అవళి అంటే వరుస, శ్రేణి, బలం, ఇలా ఎన్నో అర్థాలుంటాయి. బలమనే అర్థానికి కారణం అవళి అనే గిరులు కాబట్టి. ఏ విపత్కర భయానక ప్రళయాలు సంభవించినా చెక్కు చెదరకుండా ఉండేది పర్వతం. దీప, అవళి క్రమశిక్షణాయుతమైన దీపాల వరుసగాను ఏ చీకటి కష్టాలనైనా పటాపంచలు చేయగల సామర్థ్య సంపన్నత కలిగినవిగాను దీపాలుంటాయి. ఆ దీపాల పండుగే దీపావళి. అమావాస్య అంటేనే చీకటి. గొడ్డు అమావాస్య అంటే కటిక చీకటి. అంతటి కారు చీకటి అమావాస్య ఆశ్వయుజ బహుళ అమావాస్య. మరి అలాంటి గాఢాంతక చీకటి రోజున ప్రదోష సమయం దాటిందంటే చాలు, చీకట్ల చోటులో వెలుగులొచ్చి చేరతాయి. చీకటి వెలుగుల రంగేలిగా మారతాయి. దీపావళి వెలుగు చీకట్ల లాంటిదే జీవితం. దుఃఖాల వెనుక సుఖాలు, కష్టాల వెనుక సంతోషాలు, ఇలా కెరటాల మాదిరి ఒకేసారి ఒకరిది పైచేయిలాగా ఈ చీకటి వెలుగులు సాగుతాయి. అయితే దీపావళి నాడు చీకటి వెలుగులు సమ్మిళితమై అందరినీ కేరింతలు కొట్టిస్తాయి. అమావాస్య అంటే చీకటి, చీకటి అంటే అంధకారం, అంధకారం అంటే కష్ట ప్రతిరూపం. అందుకే అమావాస్య నాడు పుట్టినవారు ఆకాశమంత ఎత్తైనా ఎదుగుతారు, అధ పాతాళానికైనా చేరుతారు అంటారు పెద్దలు. అంటే దీపావళి చీకటి వెలుగుల పోటీలో ఏది అగ్రభాగాన నిలుస్తోందో ఆ స్థాయికి చేరుతారని సరదాగా పెద్దలు వ్యాఖ్యానిస్తారు. అందాల ప్రమిదలు, ఆనంద జ్యోతులు వెదజల్లుతూ ఉండగా
దీపావళి ప్రదోష సమయాన లక్ష్మీ పూజలు చేసి పిల్లలతో దివిటీలు కొట్టించి దిబ్బు దీపావళి మళ్లీ వచ్చే నాగుల చవితి అనిపించి తీపి పదార్థాలు తినిపించి బాణాసంచా కాల్పులకు ఉద్యుక్తులవుతారు. దీపావళి బాణాసంచలో సిసింద్రీలు, తూటాలు, తారాచువ్వలు, మతాబులు, టపాకాయలు, కాకరపు ఒత్తులు, భూచక్రాలు, విష్ణుచక్రాలు, సెర్చ్ లైట్లు ఒకటేమిటి ఎన్నో రకాల సామాగ్రి బాణాసంచలో ఉంటుంది. దీపావళి బాణాసంచలో ప్రతి వస్తువు ఒక్కో జీవిత సత్యాన్ని తెలియజేస్తోందని సినీ కవి తెలిపారు. అమావాస్య నాడు వచ్చే పున్నమి రోజు, వెన్నెల రోజు అంటూ చీకటి వెలుగుల దీపావళి శోభను పల్లవిలోనే భారీ పల్లకి ఎక్కించేశారు. చీకటి రోజును పట్టుకుని వెన్నెల రోజు అనిపించి అమావాస్య నాడు వచ్చే పున్నమి రోజు అని ఆ కవి రక్తి కట్టించాడు. పెద్దలంతా పిల్లలుగా మారే రోజు, పల్లేదో పట్టణమేదో తెలియని రోజు. అదే రోజు అంటే హెంకే రోజు, దీపావళి రోజే అని ఎవరైనా టక్కున చెబుతారు. చంటిపాప నవ్వులకు పువ్వులు విరిసే రోజు, మింటనున్న తారకలు ఇంటింటా వెలిగే వెన్నెల రోజే దీపావళి రోజు. నిండు పున్నమి నేలైనా, వెన్నెల పుచ్చకాయలా కాసే ఋతువులైనా, చీకటి రాత్రులైనా, వెలుగుల పగలైనా ఏదీ ఆగవు, అలా సాగుతూనే ఉంటాయి. అందుకే జీవితం క్షణికమని చిచ్చుబుడ్డి చెప్పేసి క్షణకాలంలో వెలుగులు చిమ్మేసి చీకట్లో కలిసిపోతుంది. నిప్పుతో చెలగాటం ముప్పు తెచ్చిపెడుతుందని టపాకాయ హెచ్చరిస్తుంది. తానందుకు సాక్ష్యమని భీకర శబ్దంతో పేలి గుండె గుభేల్మనిపిస్తుంది. గువ్వలా బ్రతకాలని తారాజువ్వ చెబుతుంది. అందుకే ఓ కవన్నారు, నవ్వుతూ బతకాలి, నవ్వుతూ చావాలి, చచ్చినాక నవ్వలేమని ఆనందోత్సాహాలతో పండుగ సంబరాలు చేసుకోవాలి. అంబరాన్నంటేలా చేసుకునే దీపావళి సంబరాలు మధురానుభూతుల్లా మిగిలిపోతాయి. అందుకే జాగ్రత్తగా, సరదాగా, ఆనందాల కేలిలా దీపావళిని చేసుకోవాలి. అజాగ్రత్త, తొందరపాటుతనం కూడదు. అలసత్వం, అజాగ్రత్త, నిర్లక్ష్యం, అలక్ష్యాలను నిప్పు చాలా తప్పుగా నిర్ణయించేసి శిక్షలు వేసేస్తుంది. అందుకే బాణాసంచాను, నిప్పుని కలిపేటప్పుడు ఏ చిన్న తప్పు లేకుండా చూసుకుంటే ఆనంద వెలుగు చిలుగుల్ని అవి అందిస్తాయి. ప్రమోద పర్వదినాన్ని ప్రమాదాలు, విషాదాలమయంగా మార్చుకోవద్దని దీపావళి బాణాసంచా మనకు ముందు నుంచి హెచ్చరికలు చేస్తూనే ఉంటుంది. ఈ హెచ్చరికలే బాణాసంచా తయారీ అప్పుడు, ట్రయల్గా బాణాసంచా వినియోగించేటప్పుడు క్యాప్షన్లిస్తుంది. పట్టపగలు అంటే చక్కటి వెలుగు చిలుగులు, నిశీరాత్రి అంటే గాఢాంధకారం, కటిక చీకటి. ఈ పగళ్ళు, రాత్రులు కేవలం ప్రాణికోటికి కాదు, దేవగణాలకు ఉంటాయి. అయితే మన ఏడాది కాలం దేవతాగణాల ఒక్కరోజు. దేవతల వెలుగులు పగలు, ఉత్తరాయణం దేవతాగణాల రాత్రి సమయం మన దక్షిణాయనం. లోకకంఠక రాక్షసులను స్థితిలయ కారకులు సంహారం చేసినప్పుడు, క్షీరసాగర మథన నుంచి అమృతం ఉద్భవించినప్పుడు దేవతాగణాలు వెలుగు జిలుగుల దీపాలతో కాంతివంత పండుగలు చేసుకున్నట్టు పురాణాలు చెబుతున్నాయి. శివదేవుడు త్రిపురాసుర సంహారం చేశాక కార్తీక పౌర్ణమి నాడు దీపాల పండుగ చేసుకున్నట్టు పురాణాలు తెలియజేస్తున్నాయి. ఇక దీపావళి పండుగ అంటే విశ్వవ్యాప్త వెలుగు జిలుగుల పండుగ. చీకటి అనే మాట వినపడకుండా కాంతి సొబగులతో అమావాస్య పున్నమి పండుగగా దీపావళి పేరొందింది. ఉత్తరాయణ పుణ్యకాలం, దక్షిణాయన పవిత్రకాలం అని ఏడాది కాలాన్ని భావిస్తూ ఉంటాం. అయితే దేవతలకు మన ఏడాది కాలం 12 నెలల కాలం ఒకే ఒక్క రోజు కింద లెక్క. మన 6 నెలల ఉత్తరాయణాన్ని దేవతాగణాలు పగటిపూటగా, మన దక్షిణాయన 6 నెలల కాలం దేవతల రాత్రికాలంగా భావిస్తాయి. దేవతల రాత్రికాలం అంటే దక్షిణాయనంలోని ఆశ్వయుజ అమావాస్య నాటి రాత్రివేళ మనం దీపావళి అమావాస్యను వెలుగుల పున్నమిగా మార్చేస్తాం. మహత్తర పండుగను మహోన్నత రీతిలో చేసుకున్నందుకు దేవతలు ఆశీర్వదించి శుభాశీస్సులు అందజేస్తారని పురాణ ప్రముఖులు తెలియజేస్తున్నారు.
చీకటిపై వెలుగు, చెడుపై విజయాన్ని సూచిస్తూ చేసుకునే చీకటి వెలుగుల పండుగ దీపావళి. దీపాలు అంటే హిందువులు, హిందూ బంధువులు అంటే దీపాలు. అంత అవినాభావ సంబంధం భారతీయులకు దీపాలకు ఉంటుంది. దీపం జ్యోతి పరబ్రహ్మ, తపసోమా జ్యోతిర్గమయ, ఇలా ఎన్నో జ్యోతిమార్గ సూక్తులు, నీతులతో హిందూ సంస్కృతి సాగుతుంది. విశ్వవ్యాప్తంగా దీపావళి వేడుకలు జరుగుతాయి. అయితే ప్రధానంగా దీపావళి హైందవ జాతి అతి ప్రధాన పండుగ. జైనులు, సిక్కులు, బౌద్ధులు సైతం దీపావళి పండుగను పెద్ద ఎత్తునే చేసుకుంటారు. దీపావళి అంటేనే ఏకదిన పండుగ అని చాలామంది అనుకుంటారు. కొందరు నరక చతుర్దశి, దీపావళి 2 రోజుల పండుగ అనుకుంటారు. అయితే హిందూ బంధువులు దీపావళిని 5 రోజుల పండుగగా చేసుకుంటారు. దీపావళి పర్వదినాన ప్రభాత సమయంలో లేచి కాలకృత్యాలు తీర్చుకుంటారు. ముఖ్యంగా అభ్యంగన స్నానం చేస్తారు. అభ్యంగన స్నానం అంటే ఒంటికి నూనె పట్టించి శనగపిండితో రుద్దుకొని కుంకుడుకాయ పులుసు తలపై పోసుకొని స్వచ్ఛ జలాలతో స్నానాలు చేయటం. ఉదయం యథావిధి నిత్య పూజలు, లక్ష్మీ పూజలు చేస్తారు. అయితే అతి ప్రధానంగా ప్రదోష సమయాన కుందలతో దీపాలు వెలిగించి వినాయకుణ్ణి, లక్ష్మీదేవిని పూజించి అప్పుడు దీపాలను వరుసగా ఇంటి ముందు అమరుస్తారు. దీపాల వరుసనే దీపావళిగా పిలుస్తారు. పూజాధికాలు అయ్యాక నూతన వస్త్రాలు ధరించి తీపి పదార్థాలు స్వీకరించి బాణాసంచా కాల్పులకు దిగుతారు. వివిధ దేశాల్లో వివిధ రీతుల్లో దీపావళి పండుగ చేసుకుంటారు. మనం 5 రోజులు చేసుకున్నట్టే నేపాల్ వాసులు 5 రోజులు దీపావళి పండుగ చేసుకుంటారు. దీన్ని తిహార్ అని నేపాలీలో పిలుస్తారు. ప్రపంచం నలుమూలలా వివిధ దేశాల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్న భారతీయ సంతతి దీపావళి వేడుకను అత్యుత్సాహంగా చేసుకుంటారు. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలన్నిటికీ చెందినదిగా దీపావళి పండుగను పెద్దలు అభివర్ణిస్తారు. కృతయుగంలో దేవదేవుడు రాక్షస సంహారం చేసినప్పుడు దీపావళి పండుగ చేసుకున్నట్టు పురాణాలు చెబుతున్నాయి. హిరణ్యాక్ష, హిరణ్యకశ్యపుల వధ అనంతరం ఆదియుగంలో ఈ వేడుక చేసుకున్నట్టు పురాణ గ్రంథాలు పఠించిన పౌరాణిక పెద్దలు తెలియజేస్తున్నారు. త్రేతాయుగంలో శ్రీరాముడు 14 ఏళ్ల వనవాసమనంతరం అయోధ్యపురికి తిరిగొచ్చాక అయోధ్యాపురవాసులు దీపావళి పండుగ చేసుకున్నట్టు పురాణ చరిత్రలు చెబుతున్నాయి. సత్యభామ సమేతంగా యుద్ధభూమికి సాగిన శ్రీకృష్ణుడు నరకాసురుడితో తీవ్రస్థాయిలో రణం సాగించినట్టు ద్వాపరయుగ పురాణం తెలియజేస్తోంది. సమరాంగన సాగుతున్న ఆ యుద్ధంలో ఒకానొక సమయంలో దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడే నరకాసురుడు మూర్ఛిల్లేలా చేసినట్టు అప్పుడు సత్యభామాదేవి అస్త్రాలు తీసుకుని నరకాసురునితో సమరం సాగించి నరకుడిని సంహరించి నరకానికి పంపినట్టు పురాణాలు తెలియజేస్తున్నాయి. ఉత్తరాది ప్రజలు దేవ్ దీపావళిగా ఈ చీకటి వెలుగుల పండుగను చేసుకుంటారు. ఉత్తరప్రదేశ్ వారణాసిలో జరిగే దేవ్ దీపావళి ప్రత్యేక పండుగలో గంగానదీ తీరాన అసంఖ్యాక దీపాలు వెలిగించి దీపావళి పండుగను చేసుకుంటారు. ఇదే రీతిలో ఉత్తరాదిలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో దీపావళి పండుగ చేసుకుంటారు. దివ్వి దివ్వి దీపావళి, మళ్లీ వచ్చే నాగుల చవితి అంటూ పిల్లలు దివిటీలు కొడుతూ దీపావళి సంబరాలు ప్రారంభిస్తారు. అయితే సరదా సరాగాల ఆనంద శోభావళి దీపావళి చేసుకోవడానికి ముందు ఈ వేడుకను పిల్లలతో పెద్దలు జరిపిస్తారు. అనంతరం పెద్దలు పిల్లలుగా మారి పిల్లలతో కలిసి బాణాసంచా కాలుస్తూ కేరింతలు కొడుతూ చీకటి వెలుగుల పండుగ వేడుకలు ఆరంభిస్తారు. అయితే పిల్లలతో దివిటీలు కొట్టించడంలో సరదా సంబరాలే కాకుండా పితృదేవతలు సంతోషించేందే అంశం దాగి ఉంది. మహాలయ పక్షాల్లో పితృలోకాల నుంచి భూలోకానికి వచ్చిన దేవతలు తిరిగి వెళ్లే సమయంలో చీకటి మార్గం ఉంటుందని, ఈ చీకటి మార్గంలో వెలుగులు పిల్లలు కొట్టిన దివిటీలతో కనిపించి ఏ ఆటంకాలు లేకుండా పితృదేవతలు తమ లోకాలకు చేరుకుంటారని పురాణ పెద్దలు చెబుతారు.
దీపావళి పండుగ అంటే నరక చతుర్దశి, దీపావళి 2 రోజులుగానే మనం భావిస్తాం. అయితే ఇది 5 రోజుల ఆనందదాయక భక్తిప్రద పండుగ. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి దీపావళి ఆశ్వయుజ మాసపు ఆఖరి రోజు రాగా ఆ దీపకాంతుల వెలుగులు కార్తీకంలో దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతాయి. దీపావళిని 5 రోజుల పండుగగా చేసుకుంటారు. ఆశ్వయుజ, కార్తీకాలకు చెందినది ఈ 5 రోజుల పండుగగా ఉంటుంది. దీపావళి 5 రోజుల పండుగలో ముందు 2 రోజులు ధనత్రయోదశి, నరక చతుర్దశి కాగా దీపావళి తరువాత వచ్చేవి బలిపాడ్యమి, భగినీ హస్త భోజనం. ఆనంద శోభావళి దీపావళి పండుగంటేనే లక్ష్మీదేవి పండుగ. లక్ష్మీదేవి ధన్ దేవత కాగా నీలమేఘశ్యాముడు కృష్ణుడి కృష్ణపక్షంలోని 13వ రోజు తేరాస్ అంటే ధన్ తేరాస్. ఇదే ధనత్రయోదశి. ధన ఆరోగ్య సంబంధ దేవతలు కుబేరుడు, ధన్వంతరి. అందుకే ఆశ్వయుజ బహుళ త్రయోదశి రోజు ధన్ తేరాస్, ధనత్రయోదశి నాడు మహాలక్ష్మి అమ్మవారిని, కుబేర చక్రవర్తిని, ఆయుర్వేద ఆద్య దైవమైన ధన్వంతరి పూజల్ని విశేష రీతిలో చేస్తారు. ఈ ఏడాది ధనత్రయోదశి నాడు శనిత్రయోదశి వచ్చింది. పౌర్ణమి ముందు శనిత్రయోదశి కంటే అమావాస్య ముందు శనిత్రయోదశికి చేసే శనీశ్వర పూజలు, అభిషేకాలకు విశేష ఫలం ఉంటుందని పెద్దలు చెబుతారు. ఇన్ని పర్వదినాలు వరుసగా రావడం, అనంతరం అతి పవిత్ర కార్తీక మాసం ప్రారంభం కావడం జరుగుతోంది. ధనత్రయోదశిపై ప్రజలు విశేష ఆసక్తి చూపి ఈ రోజున సువర్ణ రచిత వస్తువుల్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తారు. ఈ రోజున బంగారు, వెండి ఆభరణాలు కొంటే ఇల్లంతా ఎల్లవేళలా సువర్ణ రచిత శోభతో విరాజిల్లుతుందని జనాల విశ్వాసం. ఏకాదశ, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి అనంతరం అమావాస్య లేక పౌర్ణమి వస్తాయి. అయితే దీపావళి అమావాస్య నుంచి వెనకకు చూసుకుంటే వచ్చేవి నరక చతుర్దశి, ధనత్రయోదశి. వెలుగుల పండుగ తర్వాత వచ్చేవి బలిపాడ్యమి, భగినీ హస్త భోజనం. ఈ 5 పండగల్లో దేని విశిష్టత దానికుంది. అయితే ఈ పంచ పర్వదినాల్లో ధనత్రయోదశి అంటే ప్రజలు విశిష్ట శ్రద్ధ కనబరుస్తారు. పెద్ద ఎత్తున బంగారు, వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సముద్రరాజ తనయి మహాలక్ష్మి అమ్మవారు పాలకడలి నుంచి ధనత్రయోదశి నాడే ఉద్భవించారని పురాణాలు తెలియజేస్తున్నాయి. అనంతరం ఇదే రోజున ధన్వంతరి పాల సముద్రం నుంచి పుట్టినట్టు చెబుతున్నాయి. 5 రోజుల దీపావళి వెలుగుల పండగలో తొలి రోజు పండుగే ధన్ తేరాస్. ధనత్రయోదశి రోజున ధనదేవత లక్ష్మీదేవిని, ఆరోగ్య దైవంగా పేరొందిన ధన్వంతరిని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. ఈ పండుగతోనే దీపావళి సంబరాలు మొదలవుతాయి. ధనలక్ష్మి దరిత్రిపై జన్మించిన సుదినం కావడంతో ధనత్రయోదశి నాడు ఏ చిన్న మంచి పనైనా చేసినా ద్విగుణీకృత ఉత్తమ ఫలితాలు లభిస్తాయని పురాణ పెద్దలు, ధార్మిక స్రష్టలు చెబుతారు. ధనలక్ష్మి మాతతో పాటు ధన్వంతరి జన్మించిన ఉత్తమ దినమవడంతో ఈ రోజున అతి పవిత్రంగా భావించి ధన్వంతరికి సైతం పూజలు చేస్తారు. యమధర్మరాజు అనుగ్రహం కోసం యమదీపం వెలిగించి సమవర్తి ఆశీస్సులు వేడుకుంటారు. ఇక దీపావళి మరుసటి దినం బలిపాడ్యమిగా, ఆ మరుసటి దినాన్ని భగినీహస్త భోజనంగా చేసుకుంటాం. సోదరి యమున చేతి వంటను తొలిసారిగా తిన్న యమధర్మరాజు ఆ రుచికర అద్భుత వంటకు ఎంతో సంతసించి ఆమెకు వరాలిస్తాడు. అయితే ఆమె లోక కళ్యాణం జరిగేలా ఆ వరాల్ని కోరుతుంది.
చీకట్ల ఇక్కట్లకు చరమగీతం పాడి మిరుమిట్లు గొలిపే వెలుగు జిలుగులతో ఇల్లేదో వీధేదో పల్లేదో పట్టణమేదో తెలియకుండా బాణాసంచా కాల్పులతో దర్శనమిచ్చే రోజు దీపావళి రోజు. పెద్దలందరూ పిల్లలుగా మారిపోయి పిల్లలతో కలిసి కేరింతలు కొడుతూ తారాజువ్వలు, కాకరవత్తులు, చిచ్చుబుడ్లు, టపాకాయలు ఒకటేమిటి సమస్త బాణాసంచాలు కాలుస్తూ అంబరాన్నంటేలా దీపావళి సంబరాలు చేసుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయాలుగా హిందూ బంధువులు హైందవ సంప్రదాయ పండుగలు చేసుకుంటారు. అయితే సత్సాంప్రదాయాలు, సదాచార సంపన్నతతో విరజిల్లే భారతావని ప్రతి పండుగ పర్వదినంలో ప్రత్యేక విశిష్టత కనిపిస్తుంది. భక్తి ఆరాధనతో పాటు శాస్త్రీయ దృక్పథము కనిపిస్తుంది. ఋతువులు, మాసాలకు అనుగుణంగా ఆరోగ్య పరిరక్షణ తోడ్పడే విధంగా మన పూర్వీకులు, ఋషి పుంగవులు పండుగలను ఏర్పాటు చేశారు. అందుకే ప్రాచీన హైందవ సనాతన సంప్రదాయాలపై ఎందరెందరో విదేశీయులు ఆసక్తి కనబరుస్తున్నారు, ఆచరించడానికి ఉత్సుకత చూపుతున్నారు. శభాష్ అని ప్రశంసిస్తూ భారతీయ పండుగలకు కితాబిస్తున్నారు. ఇది వాటి భక్తిప్రదం కార్యక్రమం. రేపటి భక్తిప్రదం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.